నమస్తే అండి. మీ పిల్లలు సిక్స్త్ హిందీ బుక్ మంజరి చూసి కంగారు పడుతున్నారా? అబ్బా, ఇదేం బుక్, వాక్యాలే లేవు, మా పిల్లలు ఎలా నేర్చుకుంటారు అని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 2 నిమిషాల్లో మీ భయం పోతుంది. ఈ బుక్ ఎందుకు బెస్ట్ అనేది ప్రూవ్ చేస్తాను. పాయింట్ 1, హిందీ అంటే భయం 0% చేస్తుంది. మనం చిన్నప్పుడు హిందీ అంటే బట్టి కొట్టేవాళ్ళం. ఋషి, కృపణ, వృక్ష అని అర్థం కాని పదాలు. కానీ మంజరి బుక్లో పేజీ పేజీకి రంగుల బొమ్మలు. ఫల్ పాఠంలో పండ్లు, తితలిలో సీతాకోచిలుక, బాధల్లో వాన. పిల్లవాడు బొమ్మ చూస్తూ ఆడుకుంటూ హిందీ నేర్చుకుంటాడు. 138వ పేజీలో కాగితంతో తోరణం, 160వ పేజీలో సుడోకు. ఇది చదువులా అనిపించదు, ఆటలా అనిపిస్తుంది. ఫస్ట్ టైం హిందీ నేర్చుకునే పిల్లవాడికి ఇంతకంటే బెస్ట్ బుక్ లేదు. పాయింట్ 2, ఉచ్చారణలో 100% మార్కులు. తెలుగు పిల్లలకి కాక గాగ్గ తేడా తెలియదు. ఓకారం, ఔకారం ఇది కూడా హిందీలో తేడా తెలియదు. మంజరిలో పేజీ 132లో జౌ వర్సెస్ జౌ, పేజీ 153లో క్ష, క ప్లస్ ష అని విడగొట్టి నేర్పుతున్నారు. పేజీ 161లో చూ చూ కూకు అని సౌండ్ చేయిస్తున్నారు. మీ పిల్లవాడు హిందీ మాట్లాడితే తెలుగు యాక్సెంట్ రాదు, పక్కా హిందీ వచ్చేస్తుంది. పాయింట్ 3, ఎన్ఈపి 2020ని 100% ఫాలో అవుతుంది. ప్రభుత్వం కొత్త ఎన్ఈపి తెచ్చింది. దాని ముఖ్య ఉద్దేశం బట్టి వద్దు, చేసి నేర్చుకో, మాతృభాషతో లింక్ చేయి. మంజరి అదే చేస్తుంది. పేజీ 149లో ద్రాక్ష, గ్రేప్స్, అంగూర్ అని 3 భాషల్లో ఇచ్చారు. పేజీ 161లో క్ష, జ్ఞాన్, శ్రమ్, మిత్రలో ఏది ఇష్టం అని పిల్లల అభిప్రాయం అడుగుతున్నారు. మీ పిల్లవాడు కేవలం మార్కుల కోసం కాకుండా హిందీని అర్థం చేసుకుని ఇష్టపడతాడు. పాయింట్ 4, ప్రాక్టికల్ హిందీ, పరీక్షల హిందీ కాదు. పేజీ 128, 131లో జంగల్, బజార్, స్టేషన్ బొమ్మలు ఉన్నాయి. టీచర్ గారు అడుగుతున్నారు, బజార్లో ఏముంటాయి? పిల్లవాడు తెలుగులో అరటిపండ్లు అన్నా పర్లేదు, టీచర్ కేలా అని నేర్పుతారు. ఇది నిజ జీవితంలో పనికొచ్చే హిందీ. మనం షాప్కి వెళ్ళినా, ట్రైన్ ఎక్కినా వాడే హిందీ, మార్కుల కోసం బట్టి కొట్టే హిందీ కాదు. పాయింట్ 3, ఇప్పుడు మీ డౌట్, మరి వాక్యాలు గ్రామర్ లేవు కదా, 7th ఎలా అని. నిజమే, బుక్లో నేరుగా రాయించడం లేదు, కానీ భయం వద్దు. దానికి సింపుల్ సొల్యూషన్, రోజుకి 10 నిమిషాలు చాలు. ఈరోజు స్వప్న పాఠం అయింది కదా, ఏ కక్ష హై అని ఒక వాక్యం మీరే నోట్బుక్లో రాయించండి. ఛాత్ర క్యా కర్తా హై అని అడగండి, ఛాత్ర పడతా హై అని చెప్పించండి. అంతే, బుక్ అక్షరాలు నేర్పుతుంది, మీరు వాక్యం నేర్పండి. పునాది గట్టిగా ఉంటే భవనం ఈజీగా కడతాం. మంజరి అక్షరాల పునాది 100% గట్టిగా వేస్తోంది. వాక్యాల భవనం మన ఇంట్లో కడదాం, సరేనా? మీ పిల్లల హిందీకి ఇక టెన్షన్ లేదు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏ పేజీలో డౌట్ ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను.
థ్యాంక్ యూ.